మద్యం అక్రమ కేసులో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. మద్యం కేసులో సరెండర్ నుంచి మినహాయింపించింది. వారిని కస్టడీలో ఉంచితే దానితో ఏం ప్రయోజనం జరుగుతుందో చెప్పాలని ప్రశ్నించింది. 10 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు వారు సరెండర్ కావాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వారిని కస్టడీలో ఉంచితే దానితో ఏ ప్రయోజనం జరుగుతుందో చెప్పాలని ప్రశ్నించింది. విచారణ పూర్తయ్యేందుకు ఎంతకాలం తీసుకుంటారని నిలదీసింది. సరెండర్ నుంచి పిటిషనర్లకు మినహాయింపునిస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమియాలియా బాగ్చిలితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు విధించిన షరతులకు లోబడి వారు డిఫాల్ట్ బెయిల్పై కొనసాగుతారని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రిజైండర్కు, పిటిషనర్లకు మరో 5 రోజులు గడువు మంజూరు చేస్తూ విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ మంజూరు సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ అగర్వాల్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. మొదట ట్రయల్ కోర్టు తమ ఛార్జిషీట్ను విస్మరించిందని, ఇప్పుడు ఛార్జిషీట్ను తగిన విధంగా సమర్పించామని రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా నివేదించారు. ట్రయల్ను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామనగా, దీనిపై చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుంటూ కోర్టు సమయం వృధా అయ్యే అకాడమిక్ చర్చల్లోకి వెళ్లాలి అనుకోవడం లేదు అని వ్యాఖ్యానించారు. నిర్దేశిత గడువులోగా ఛార్జిషీట్ దాఖలు కానందున ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు గతంలో ట్రయల్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారికి ఊరట కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం.